హలో అందరికీ. నేను ఇంట్లో కేఎఫ్‌సీ చికెన్ చేసిన. సేమ్ మనం బయట కొనుక్కొని తిన్నట్టే ఉంటది. క్రిస్పీగా, లోపల జ్యూసీగా సూపర్ ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సింపుల్‌గానే అయిపోతది. పెద్ద పెద్ద ప్రాసెస్ ఏముండదు. అయితే దీనికోసమని ముందు చికెన్ తీసుకోవాలి మనము. నేను స్కిన్‌తోని కొట్టించుకురాలేదు. అసలు స్కిన్‌తోని వస్తేనే పర్ఫెక్ట్ కేఎఫ్‌సీ చికెన్ వస్తదనమాట. ఫస్ట్ చికెన్ మంచిగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్‌లో నానబెట్టాలి. ఇది మాత్రం కంపల్సరీ. తర్వాత మంచిగా వాటర్ వంపేసుకొని దాంట్లోనే కొంచెం పెరుగు, నిమ్మరసము, సాల్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టేలాగా ముక్కను గట్టిగా పిండుకుంటా మంచిగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో గానీ, పక్కన గానీ పెట్టేసుకోవాలనమాట మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని ఈ చికెన్ను మనము బియ్యం పిండిలోకి ఇట్లా ముంచి పక్కన పెట్టుకోవాలనమాట అన్నిటిని. ఇది ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట. ఫస్ట్ కోటింగ్ అనమాట ఇది. అట్లనే పక్కన ఇంకో గిన్నెల మనం సెకండ్ కోటింగు పైన లేయర్ క్రిస్పీనెస్ కోసము మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ పిండి, ఓట్స్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ ఏసి దాంట్లో సాల్టు తగినంత, కారం మీ స్పైసీ లెవెల్‌కి తగ్గట్టే ఏసుకోండి. ఏసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసుకొని పౌడర్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 గుడ్లు పలగొట్టుకొని గుడ్లను మంచిగా ఇట్లా బీట్ చేసుకొని పక్కకెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము చికెన్ పీస్లను ఒక్కొక్కటిగా ఎగ్గు మిశ్రమంలో ముంచిన తర్వాత మనము ఈ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లో ముంచి ఇట్లా పౌడర్ని కొంచెం దులిపినట్టని నూనెలో వేసేసుకోవడమే ఇక అంతే. ఇట్లనే సేమ్ అన్ని ముక్కలను కూడా ఎగ్లో ఫస్ట్ ముంచాలి. ముంచిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో ఇంకోసారి అద్దుకొని పౌడర్ని ఇట్లా కొంచెం దులిపినట్టని నూనెలో వేసేసుకోవడమే. వేసిన వెంటనే ఎప్పుడైనా సరే ముక్కలను కదపొద్దు. కదిపితే మనము సెకండ్ కోటింగ్‌కు పెట్టిన పౌడర్ మొత్తం విడిపోతదనమాట. నూనెలో పడిపోతది. అట్లా కాకుండా వేసినాక ఒక 30 సెకండ్స్ అన్నా అట్లా ఆగిన తర్వాత మళ్ళీ మనం ముక్కల్ని తిప్పేసుకుందాం ఇట్లా. తిప్పేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఇగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకొని పొయ్యిని మనము మంచిగా కాల్చుకోవాలి. అంతే రెడీ అయిపోయినాయి.